హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్జున్ సర్కార్ స్ట్రిక్ట్ అండ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్, కానీ కిరాతకంగా మర్డర్స్ చేసి వాటి వీడియోలు తీస్తుంటాడు. అలాంటి ఆఫీసర్ ప్రవర్తనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, అతని పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. అయితే పోలీసులు, ప్రజలు ఎవరు ఏమనుకున్నా సరే తన దారిలో వెళ్తూ ఉంటాడు. ఇలాంటి హిస్టరీ ఉన్న ఆఫీసర్ను అరుణాచల్ ప్రదేశ్లో ఓ ఆపరేషన్ కోసం సిద్ధమవుతాడు. నిబద్ధత, అంకితభావం ఉన్న అర్జున్ సర్కార్ ఎందుకు మర్డర్ చేస్తుంటాడు? కాశ్మీర్లో ఎలాంటి ఆపరేషన్ చేశాడు? సిటీకే అనే డార్క్ వెబ్ టార్గెట్ ఏంటి? సిటీకేలో అర్జున్ సర్కార్ ఎందుకు చేరాలనుకుంటాడు? సిటీకే అర్జున్ సర్కార్ చేరిన తర్వాత ఏం జరిగింది? డార్క్ వెబ్లో భాగమైన అర్జున్ సర్కార్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అర్జున్ సర్కార్ క్యారెక్టర్ను ఇంట్రో నుంచే మనోడి క్యారెక్టరేషన్ పక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు డైరెక్టర్. క్రిమినల్స్తో ఆయనకు ఉండే తీరు చూస్తుంటే వణుకు వస్తుంది. అంత కిరాతకంగా ఉంటాడు అర్జున్ సర్కార్. అలాంటి పోలీస్ ఆఫీసర్ చేతిలో సైకో కేసు వచ్చిన తర్వాత స్పీడ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో చంటి ప్రవచనాలు భలే వాడుకున్నాడు దర్శకుడు శైలేష్. హీరో చేస్తున్న పనులను ఆయన ప్రవచనాలకు ముడిపెట్టిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సైకో చేసే హత్యలు, ఇన్విగేషన్తో వెళ్ళిపోతుంది. చిన్నపిల్ల ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ గాను ఈ సీన్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్. అక్కడక్కడ ఒళ్ళు గగులు పొడిచే సీన్ కూడా ఉంటాయి. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. హిట్ 1, 2 కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. అదెంతో స్క్రీన్ మీద చూడాల్సి ఉంటుంది. సైకోను పట్టుకునే సీన్స్ అన్నీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ట్విస్టులు అలరిస్తాయి. సింపుల్ కథని చాలా మలుపులు ఉండేలా రాసుకున్నాడు డైరెక్టర్ శైలేష్. క్లైమాక్స్లో నాని యాక్సిఫెల్ చూస్తే భయమేస్తుంది. వామ్మో, ఏంటిది ఇంత క్రూయల్గా ఉన్నాడు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మనం చూసిన నాని ఇతడేనా అనిపించేలా రెచ్చిపోయాడు నాని. ఈసారి అర్జున్ సర్కార్గా విశ్వరూపం చూపించాడు. ఆయన యాక్టింగ్ జస్ట్ అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. శ్రీనిధి చెట్టి అలరించింది, ఉన్న చిన్న పాత్రలో మెప్పించింది. పైగా యాక్షన్ సీన్స్ కూడా చేసింది. హిట్ ఫ్రాంచైజీతో శ్రీనాథ్ మాగంటి మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రావు రమేష్ క్యారెక్టర్ బాగుంది. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మొత్తానికి హిట్ 3 సినిమా హిట్ అనే చెప్పవచ్చు.